నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం అగ్ని ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశం పార్టీలకు అతీతంగా మన ప్రాంత అభివృద్ధి నాకు ముఖ్యం వ్యక్తిని గుర్తించాలి పార్టీలు ముఖ్యం కాదన్న మంత్రి దామోదర నరసింహ ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం 10 నిమిషాల్లోనే ఘటనా స్థలంలో మంటల అదుపు ఈ నెల 16న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నిర్వహించే తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనంకు సంబంధించిన పోస్టర్ను ఓయో ఆర్ట్ కళాశాల వద్ద విడుదల వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్లో తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సిహెచ్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని, ఏ సమయంలో చోటు చేసుకుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. గంటల్లో చెత్తనంతా క్లీన్ చేయాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో ఎక్కడ తాత్కాలికంగా కూడా చెత్త కనబడటానికి వీల్లేదని అన్నారు. ఏపీ సచివాలయంలోని రెండవ బ్లాక్లో అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించారు. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే ఘటనా స్థలంలో మంటలను అదుపులోకి తెచ్చారు. జీఏడీ, సిఆర్టీఏ శాఖలు ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తామని అన్నారు. ఫోరెన్సిక్స్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక ఇస్తారు. నివేదికను బట్టి తగు చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. 6:33 కల్లా ఇక్కడ వచ్చేసారు. 9 నుంచి 5 నిమిషాల్లో మంటలు ఆపేసారు. మనకి మన అదృష్టం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనకి జరిగింది. అదే ఇప్పుడు 10 తర్వాత వచ్చి పరిస్థితి ఒకటి ఇబ్బంది అయ్యేది కదా. బ్యాటరీ రూమ్ ఈవెన్ స్మోక్ అంతలా వచ్చిన తర్వాత కూడా ఎవరో ఒకరు ఇబ్బంది పడేవారు. నేను ఏమంటానంటే మినిమం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా సెక్రటేరియట్లో తీసుకోకపోతే ఎలా అవుతుంది అనుకుంటున్నాను. ఆ సిఆర్డీఓలో వచ్చి చెక్ చేసుకున్నారు అలాంటివి ఏం అమ్మలేదు కదా. అంటే వాళ్ళు ఓన్లీ ఇక్కడికే వచ్చి వెళ్ళారు. వాళ్ళ మెయింటెనెన్స్, బ్యాటరీ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే. బ్యాటరీ మెయింటెనెన్స్ అంతా ఎలక్ట్రికల్ వాళ్ళు పిలిపించాం. ఎలక్ట్రికల్ వాళ్ళు వచ్చి మొత్తం ఇవన్నీ వర్కింగ్ లో బ్యాటరీస్ అయినా లేకపోతే ఏమైనా బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్ లోని ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైం కి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్ గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమీడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం విత్ ఇన్ 3 minutes ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్ గా పెద్ద ప్రమాదం తప్పింది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్ లోకి కూడా వెళ్ళటం, అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వడం, అదే విధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్ లోని కొంచెం కాలిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్ గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జీఏడీ వాళ్ళు, అదే విధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈ రోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేయిస్తున్నాం. ఏదైనా ఇది యాక్సిడెంటా, ఇంటెన్షనల్ గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మన లైట్ గా తీసుకొని పక్కన పడేట్లా ఇమీడియట్ గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మని కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు.
ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని దాని మీద ఫర్దర్ గా చర్యలు అనేది తీసుకుంటాం. ఫర్దర్ గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ గా సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటి ఉన్నాయి, అలారమింగ్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పని చేస్తున్నాయి, ఎక్కడ పని చేయట్లేదు, ఇమీడియట్ గా రిపోర్ట్ కూడా మేము తెప్పించాం. మెదక్ జిల్లా నర్సాపూర్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. అనంతరం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మన ప్రాంత అభివృద్ధి నాకు ముఖ్యమన్నారు. 7 లక్షల మందికి లబ్ధి చేకూరేలా సన్నబియ్యం పంపిణీ, సింగూరు కాలువ కోసం ఐక్యంగా దీక్షలు చేస్తామన్నారు. వ్యక్తిని గుర్తించాలి, పార్టీలు ముఖ్యం కాదన్నారు. మన విద్యావంతులం అవుతున్నాం, డిగ్రీ చదువుతున్నాము, పీజీ చదువుతున్నాము, కానీ స్కిల్ డెవలప్మెంట్ మనకు ఆ నైపుణ్యం ఉన్నదా, ఆ నైపుణ్య విద్య మనకు వస్తున్నదా, ఆ నైపుణ్య విద్య కావాలి. స్వతహాగా నేను బతకగలుగుతాను, నిరంతరం 40-50 సంపాదించగలుగుతాము, నా కుటుంబానికి కాకపోతాను అనే ఆలోచన ఆ పిల్లలకి కలగాలి. అదేవిధంగా అమ్మాయిలు చదువుకోవాలి. ఈరోజు సంగారెడ్డిలో నర్సింగ్ కాలేజ్ వచ్చింది, ఆందోళనలో నర్సింగ్ కాలేజ్ వచ్చింది, మేడలో నర్సింగ్ కాలేజ్ వచ్చింది. అదే పేద అమ్మాయిలు నర్సింగ్ ఆఫీసర్స్ కావాలి, డాక్టర్స్ కావాలి. అప్పుడే సమాజంలో మార్పు. ఒకటి సమాజంలో పేద కుటుంబాలని, ముఖ్యంగా అమ్మాయిల చదువు, సాధికారత, మహిళా సాధికారత సాధించాలంటే విద్యార్థులు కావాలి, నైపుణ్య శిక్ష అందివ్వాలి. అప్పుడే మన తెలంగాణ సమాజానికి న్యాయం వస్తుంది. ఒకటే ఇవన్నీ పథకాలే కానీ, సేవలే కానీ, ఆర్థిక సహాయమే కానీ, ఇళ్ల నిర్మాణమే కానీ, కొత్త రేషన్ కార్డే కానీ, ఇవన్నీ అవసరం. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసి ఉద్యమకారుల సంక్షేమం బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక చైర్మన్ బద్రి డిమాండ్ చేశారు. ఈ నెల 16న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించే తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనంకు సంబంధించిన పోస్టర్ను ఓయో ఆర్ట్ కళాశాల వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డుతో పాటు ఉపాధి హామీ కల్పించాలన్నారు. 250 గజాల స్థలాన్ని ఉద్యమకారులకు ఇస్తామని చెప్పిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో పాటు పలువురు ఉద్యమకారులు పాల్గొంటారని తెలిపారు. నెల 16వ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరగబోయేటువంటి విద్యార్థి ఉద్యమకారుల సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తూ ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు, అదేవిధంగా టీయూజేఏసీ నాయకులు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు హాజరవుతున్నారు. కాబట్టి తెలంగాణలో వివిధ యూనివర్సిటీల్లో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులందరూ కూడా ఈ సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాల్సిందిగా, భవిష్యత్ కార్యాచరణను కూడా మనం ఆ రోజు ప్రకటించబోతున్నాం కనుక తప్పకుండా మీరందరూ వస్తారని చెప్పి ఆశిస్తూ రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ పోస్టర్లో మనం పెట్టినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయో ప్రభుత్వం మరొకసారి వీటి మీద ఆలోచన చేసి వెంటనే ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి తొందరగా వీలైనంత తొందరగా ఉద్యమకారులను గుర్తించి వారికి కావలసినటువంటి సంక్షేమాన్ని అందించాలని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వస్త్రాలను ఏర్పాటు చేయడం, వాటిని కొనుగోలుదారులకు అందుబాటు ధరల్లో ఉంచడం అభినందనీయమని శాసనసభ్యుడు, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో మేనేజింగ్ డైరెక్టర్లు మణిదీప్, ఏచూరి డాక్టర్ స్పందనల మధ్య ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి సిల్క్ను బాలకృష్ణ ఈరోజు హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉగాది కవితను వినిపించారు. మేము మా రిలేషన్షిప్ అటువంటిది, అంటే అని పిలవగానే నేను దేనికైనా రావడానికి నేను సిద్ధం.
అలాగే వాళ్ళు దేనికైనా పిలవడానికి వాళ్ళు కూడా స్వతంత్రం ఉంది. చాలా కలిపిడిగా ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిపోయావు కాబట్టి వాళ్ళ ఆయనతో కాదు ఈ షోరూమ్ మాది కూడా అని నేను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ నాదని తీసుకెళ్ళడానికి నాకేం లేదు, నేను తీసుకెళ్ళిపోతాను చీరలు. అంటే నా సినిమా డైలాగ్ ఉంది ఏంటంటే, నేను కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తానండి. ఇక్కడేమో ఏ చీర విడేసుకున్నా చీరకి అంత వస్తుంది. ఇక్కడ మన మీనాక్షి చౌదరి చాలా మంది చాలా అంటే వచ్చే కస్టమర్స్ వాళ్ళు కేవలం ధరలే కాకుండా ధరలు 5 నుంచి 10 లక్షల దాకా ఇక్కడ చీరలు అమ్మకానికి ఉన్నాయి. అలాగే వాటి మీద అచ్చులు కూడా అంటే మన దేశంలో ఉన్న వివిధ పర్యాటక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, గుళ్ళు ఉన్నాయో వాటిలన్నిటి కూడా ప్రతిబింబిస్తూ ఆ చీరల మీద వాటి అచ్చులు కూడా వేసి అందరికీ అంటే ఇది ఒక సెంటర్ అటువంటిది కూకట్పల్లి, మరి మినీ ఆంధ్ర అందరూ కూడా లభ్యమయ్యేటట్టు ధరలు కానీ అందులో ధరలే కాకుండా దాంట్లో వెరైటీస్ కానివ్వండి. ఇంతకుముందు మొదటిది మేము ఓపెన్ చేయడం జరిగింది రోడ్ నెంబర్ 36లో. అదంతా 12,000 చదరపు అడుగులు, 12,000 అప్పుడు ఆయన 3 అంతస్తులు. ఇది మళ్ళీ ఇప్పుడు ఇక్కడేమో 20,000 చదరపు అడుగులు 4 అంతస్తుల్లో ఇలాగా శాఖలుగా విస్తరించుకుంటూ ఇక్కడ ముందు కూడా మొత్తం అంతా కూడా. సో వాళ్ళు ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది, అలాగే నేను ఏం చేసినా ప్రత్యేకత ఉంటుంది, అలాగే ఈవిడ ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది. సినిమాకి ఆవిడ పాత్రలు అంటే ఇవాళ యాక్చువల్గా షూటింగ్ ఉంది. బొల్లారం చెక్ పోస్ట్ వద్ద మార్పు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ను ప్రారంభించిన నార్త్ జోన్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ప్రయాణికులకు బస్ షెల్టర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రోడ్డుపై ఎండలు నిలబడకుండా షెల్టర్లో వెయిట్ చేసి బస్ వచ్చాక వెళ్లాలని తెలిపారు. సిటీలో ఎన్ని బస్ షెల్టర్లు ఉన్నా ప్రయాణికులు వాటిని ఉపయోగించుకోవట్లేదని, రోడ్డుపై నిల్చుంటున్నారని, దానివల్ల రోడ్డుపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది అవుతుందని, ప్రమాదాలు జరుగుతున్నాయని, దయచేసి ప్రయాణికులు బస్ షెల్టర్ను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బస్సులో ఫుడ్ బోర్డ్ ప్రయాణం చేయకూడదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. సిఎస్ఆర్ అమౌంట్ తోటి బస్ షెల్టర్ ఒకటి ఏర్పాటు చేసినారు. ల్యాండ్ వచ్చేసి మనకు షెల్టర్ ఇంపార్టెంట్. ప్యాసింజర్స్కి రైట్కి ఎంత వచ్చినా అవసరం వచ్చినా కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మార్పు ఫౌండేషన్ ముందుకు వచ్చి ఇక్కడ కట్టేయడం అనేది, ఎస్టాబ్లిష్ చేయడం అనేది శుభ సూచన. ఒకటే ప్యాసింజర్స్ డిపో మేనేజర్, అక్యుపేట్ డిపో మేనేజర్ గారు ఉన్నారు. వాటి ద్వారా ఏంటంటే బస్ డ్రైవర్స్కి చెప్పాలంటే వాళ్ళు బస్ వేలనే బస్ ఆపాలి. ప్యాసింజర్స్ కూడా వాళ్ళు బస్సుకు వచ్చినప్పుడు లోపల ఉండాలి, రోడ్ పైకి వచ్చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా బస్ షెల్టర్స్ ఉంటాయి, కానీ ఆ బస్ షెల్టర్స్లో కూడా ఎవరు ఉండడం లేదు. వచ్చి రోడ్ పైన నిలబడుతుంది. బస్సు వాళ్ళు కూడా రోడ్ పైన ఆపడం ట్రాఫిక్ ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఈరోజు మనం బస్ స్టాప్ చేసాము. ఇలానే చాలా మన సిటీ కోసం మేము చేయాల్సింది మేము చేస్తున్నాము. మార్పు ఫౌండేషన్ కంప్లీట్లీ ఒక యూత్ డ్రివెన్ ఇనిషియేటివ్ అనమాట. ఇప్పుడు ఆర్గనైజేషన్ అయితే దిస్ ఇస్ అవర్ 6th year. ఎవ్రీవన్ ఇస్ వెరీ ప్యాషనేట్. మనకి ఆల్మోస్ట్ 20s 30s ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు. మేమందరం కలిసి చాలానే చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బస్ స్టాప్ ఈరోజు కన్స్ట్రక్ట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లీ చాలానే చేయొచ్చు. కాకపోతే దీన్ని యూజ్ చేయడం అనేది అది మన వంతు ఉంటుంది. సో మా వంతు ప్రయత్నం మేము చేసాము. కాకపోతే దీన్ని యాక్చువల్గా ఫోకస్ చేసి యూజ్ చేయాల్సిన వాళ్ళు మీరందరూ. సో తప్పకుండా మీ నుంచి మీరు చేసేది కూడా చేయండి. వాళ్ళ సహకారంతో, వాళ్ళ సిఎస్ఆర్ 2025 సహకారంతో ఇక్కడ బస్ షెల్టర్ నిర్మించడం చాలా ఆనందదాయకం. ఇది ఆర్మీ ల్యాండ్. తర్వాత డిఎం గారి, అక్కింపేట్ డిఎం గారి యొక్క పర్మిషన్ తీసుకొని బస్ షెల్టర్ నిర్మించడం చాలా సంతోషం. దీన్ని ప్రయాణికులందరూ కూడా బస్ షెల్టర్ లేని చోట చాలా ఎండలో ఉండేవాళ్ళు. ఇక ముందు కూడా ఈ బస్ షెల్టర్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి డిఎం గారికి కూడా విన్నవించుకోనైనది. అలాగే మా తిరుమలగిరి ఇన్స్పెక్టర్ గారు చాలా వాళ్ళ మార్పు ఫౌండేషన్ వాళ్ళని
మనం ఒప్పించి మెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం జనరల్గా నేను అక్కడ అనుకున్నాను కొల్లార మెయిన్ రోడ్ అనుకున్నాను ఎలివేటెడ్ కారివాడే గత 40 సంవత్సరాలుగా సైదాబాద్ ఏపీఏయు కాలనీలోని దర్శన నిలయంలో మరమరాలు వేరుశనగలతో తీర్చిదిద్దిన పందిరిలో శ్రీరాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఉగాది రోజున ప్రారంభమై నవమి రోజు కళ్యాణంతో ముగుస్తాయి. అంతేకాకుండా రామాయణ ఇతిహాసం తెలియజేసే విధంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. ఈ ఉత్సవాలలో నిత్యం అన్నదానంలో వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. వికారాబాద్లో జేఎంఎల్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ మరియు సినీతార అనసూయ మరియు జూనియర్ బిత్తిరి సత్తి ప్రముఖ వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ప్రారంభించారు. షాపింగ్ మాల్ మొదటి రోజున మహిళలకు ఒకరికి ఒకటి చొప్పున 9 రూపాయలకే చీరలు అందజేశారు. ఈ అవకాశానికి మహిళలు భారీగా తరలివచ్చి వినియోగించుకున్నారు. పూనంతల మండలం కొరటికల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పేదింటి నిరుపేదకు ఆసరాగా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్టా అనంత్ రెడ్డి మరియు మాజీ ఎంపీపీ అరుణ నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో రేషన్ షాపు 19లో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా బియ్యం తీసుకునే ప్రతి పేద కుటుంబం సన్నబియ్యం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ప్రజాపాలనలో పేదలకు అన్ని రకాలుగా ఆదుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకుంటూ ముందుకు పోతున్నారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ప్రమిళ గారు, మాజీ ఎంపీటీసీ అనురాధ రఘుపతి గారు, మండల ఉపాధ్యక్షులు గోపిరెడ్డి వెంకటరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ గోపిరెడ్డి రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ గుండ్లనర్వ లక్ష్మయ్య, శేఖర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకటయ్య గారు, యువజన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గుండ్లనర్వ హరీష్, పార్టీ నాయకులు గుండ్లనర్వ శ్రీశైలం, కొప్పునూరి జంగయ్య, పరమేష్, బాలాపీర్, భాస్కర్, మల్లేష్ మరియు గ్రామ యువ నాయకులు అశోక్, ఆంజనేయులు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. అగ్ని ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశం. పార్టీలకు అతీతంగా మన ప్రాంత అభివృద్ధి నాకు ముఖ్యం, వ్యక్తిని గుర్తించాలి, పార్టీలు ముఖ్యం కాదన్న మంత్రి దామోదర నరసింహ. ఏపీ సచివాలయంలోని 2వ బ్లాక్లో అగ్ని ప్రమాదం, 10 నిమిషాల్లోనే ఘటనా స్థలంలో మంటల అదుపు. ఈ నెల 16న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించే తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనం. విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనంకు సంబంధించిన పోస్టర్ను ఓయో ఆర్ట్ కళాశాల వద్ద విడుదల. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.